తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కానున్నాయి అని అధికారులు ప్రకటించారు. 1,50,000 లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ అనంతరం మాట్లాడతారు. ఇక అటు నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు. రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కానున్నాయని చెప్పి అధికారులు ప్రకటించారు. 1,50,000 లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ అనంతరం మాట్లాడతారు. ఇక అటు నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, రైతులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే రేవంత్ విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన తర్వాత 2 లక్షలకు సంబంధించి కూడా రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి కూడా నిన్న ప్రకటించడం జరిగింది. వివరాలేంటి? ఇప్పటికే 1,00,000 రుణాల వరకు రేవంత్ సర్కార్ మాఫీ చేస్తూ వస్తుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి బ్యాంకుల వద్ద ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దాన్ని కింది స్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ పరిష్కరిస్తూ వస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని. అయితే ఈ నెల 30న మిగతా 1,50,000 వరకు ఉన్న వారికి రెండో విడతగా మాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ప్రకటించారు. రేపు అసెంబ్లీ ప్రాంగణంలోనే దానికి సంబంధించి రుణమాఫీ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిధుల సమీకరణ కూడా చేసింది. తగ్గట్టుగా రైతులకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్యను కూడా సేకరించింది. అయితే మొదటి విడతలో ఏదైతే పొరపాటు జరిగాయో ఇప్పుడు 1,50,000కు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి అట్లాంటి పొరపాట్లు లేకుండా చూసేందుకు అయితే ప్రభుత్వం క్లారిటీగా అధికారులు కూడా ఒక మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే బ్యాంకుల నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి డేటా కూడా తెప్పించుకోవడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారు ఖచ్చితంగా చేరాల్సి ఉందని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈ నెల 30న 1,50,000 వరకు, అదేవిధంగా ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3న అమెరికా పర్యటన వెళ్తున్నారు. ఇది వచ్చిన తర్వాత ఆగస్టు 15 నాటికి కావచ్చు, తర్వాత ఆగస్టులో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ 1,50,000 వరకు మాత్రం నిధులు ఇప్పటికే సమీకరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే దానికి సంబంధించి రేపు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రక్రియ అనంతరం ఇటు 1,50,000 వరకు మాఫీ అయిన తర్వాత లబ్ధిదారులు కొంతమంది ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారికి కంటిన్యూస్ ప్రాసెస్ లో వారికి కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం అయితే ఈ రుణమాఫీ విషయంలో క్లారిటీ ఉందని చెప్పొచ్చు. అయితే
లబ్ధిదారులతో పాటు ఎవరైతే ఇందులో పరిధిలోకి రాలేదో వారిని కూడా చేసేందుకు ఇటు అధికారులను సమాయత్తం చేసింది. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. రైతు రుణమాఫీ మీద చర్చ జరగాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని షార్ట్ డిస్కషన్ కింద తీసుకొని ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ జరిపేందుకు చూస్తుంది. అసెంబ్లీలో చర్చ జరిగింది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా చర్చ పెట్టాలని భావిస్తుంది. అయితే 31న అసెంబ్లీలో అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వీటిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే రైతు రుణమాఫీకి మాత్రం ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పిన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు మొదటి విడత అవుతుంది, రెండో విడత రేపు, అదేవిధంగా ఆగస్టు 15 లోపు మూడో విడతగా 2 లక్షల వరకు మాఫీ చేయాలని చెప్పి ఇటు అధికారులు దిశానిర్దేశం చేసింది. అదే మార్గంలో ఇప్పటికే ఒక అధికారులకు అయితే క్లారిటీ ఇచ్చింది. అందుకు అదే నిధులు కూడా సమీకరిస్తుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.